హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అండ్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నేనైతే ఈరోజు పూజ ఎలా జరిగిందో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. మార్నింగ్ లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టేసి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా దేవుడి రూమ్లో అయితే పూజకి సంబంధించింది మొత్తం సెట్ చేసేసి, ఇక్కడ మనకి తులసికోట బయట ఉంటుంది కదా, సో అక్కడికి ఇక్కడికి తిరగడం కష్టం కదా, ఒకేసారి అన్నీ తీసుకెళ్దామని ఒక పెద్ద ప్లేట్లో అయితే ఇవన్నీ సర్దేసుకుంటున్నాను. ఎవరైనా ఈవినింగ్ వెలిగించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే తీసానండి. ఇంకా మనకి తమలపాకులు, అగరబత్తి, ధూప్ స్టిక్, హారతి కర్పూరం, పూలు, నెయ్యి, పసుపు, కుంకుమ, బనానా, బెల్లం, వస్త్రం, ఉసిరికాయలు, పువ్వొత్తులు, కొబ్బరికాయ, 365 ఒత్తులు, మీరు ఎన్ని వెలిగించాలనుకుంటే అన్ని, గంట, మ్యాచ్ బాక్స్, వరిపిండి అండ్ కొబ్బరికాయ కొట్టడానికి ఏం యూజ్ చేస్తారో అది తీసుకోండి. కొబ్బరి నీళ్ళు పట్టడానికి ఒక గ్లాస్ అండ్ నాప్కిన్ అయితే దగ్గర ఉంచుకోండి. ఇంకా ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకోండి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. ముగ్గులు పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి నేను చేసిన పూజా విధానం చూసేయండి. నేను ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తాను. సో నాకు తెలిసినట్టు నేను ఎలా ఫాలో అవుతున్నానో అదే చూపిస్తున్నానండి. ముందుగా తులసి కోటను శుభ్రంగా కడిగి బొట్లయితే పెట్టేసుకున్నాను. తర్వాత తులసి కోట ముందు కింద అయితే కొంచెం వాటర్ పోసి పసుపు రాస్తున్నాను. పసుపు రాసిన తర్వాత పద్మ ముగ్గు అయితే వేయాలండి. ఈ దీపారాధన చేసేటప్పుడు పద్మ ముగ్గు అయితే మ్యాక్సిమం పద్మ ముగ్గే వేయాలి. సో ఇక్కడ పద్మ ముగ్గే వేస్తున్నాను. వరిపిండితో వేస్తే చాలా మంచిదండి. మీ దగ్గర ఉంటే వరిపిండితో వేయండి, లేదంటే ముగ్గుతో అయినా వేసుకోవచ్చు. దాంట్లో కొంచెం పసుపు కుంకుమ అయితే వేసేయాలి. ఇలా వేసిన తర్వాత నేనైతే దీపం సెట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ దీపం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పసుపు గణపతిని అయితే తయారు చేసుకుంటున్నాను. తమలపాకులో పసుపు గణపతిని తయారు చేసి పూజ అయితే చేసుకోవాలండి. ముందుగా అందరూ ఏ పండగలైనా ఏ పూజలకైనా ఫస్ట్ అయితే గణపతిని తయారు చేసి, గణపతి పూజ అయిపోయిన తర్వాతే వేరే ఏ పూజ అయినా ప్రారంభిస్తాం కదా. సో నేను కూడా ఇక్కడైతే గణపతిని తయారు చేసి ఇక్కడైతే పూజ స్టార్ట్ చేస్తున్నాను. గంధం బొట్లు పెట్టేసి అక్షింతలు, పూలు, వస్త్రం పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. గణపతి పూజ చేసేటప్పుడు గణపతిని, పరమశివుడిని, విష్ణువుని తలుచుకొని గణపతి పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి. పసుపు గణపతి పూజ అయిపోయిన తర్వాత ఆ తమలపాకునైతే కొంచెం పక్కకైతే జరిపి పెట్టేశానండి. పెట్టిన తర్వాత ఇంకో పెద్ద తమలపాకు తీసుకొని దానికైతే పసుపు కుంకుమ పెట్టేసి మనం ముందుగా వెలిగించాలనుకున్న 365 ఒత్తులు ఒక ప్రమిదలో పెట్టేసుకోవాలి. నేనైతే ముందుగా ప్రమిదలలో నెయ్యి వేసి పెట్టేసుకున్నాను. తర్వాత నేను తీసుకున్న 365 ఒత్తులు అయితే దీంట్లో డిప్ చేస్తున్నాను. ఇది నెయ్యి కొంచెం కరిగించుకుంటే చాలా బాగుంటుంది. ఆ ఒత్తులన్నీ అబ్జర్వ్ చేసుకుంటాయి. కానీ ఇక్కడ నేను కరిగించాను, కానీ అది కొంచెం గట్టిగా అయిపోయింది. మళ్ళీ కరిగించుకొని తీసుకొచ్చి దీంట్లో అయితే పోస్తున్నాను. ఇక్కడ ఇలా 2 ఒత్తుల్ని డిప్ చేసుకున్న తర్వాత నేను కరిగించుకొని తెచ్చుకున్న నేతినైతే దీని మీద పోస్తున్నాను. అలా పోస్తే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా దీపంలో కూడా కొంచెం పోసుకుంటున్నాను. ఇలా దీపాలని సెట్ చేసుకున్న తర్వాత ఇంకా కొన్ని దీపాలు ఉంటాయి కదా, ఉసిరి దీపం లేదంటే పిండి దీపాలు, అవి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఉసిరి దీపాలు చేసుకుందాం అనుకుంటున్నాను. ఉసిరికాయలు అయితే తీసుకున్నాను. ఇక్కడ తమలపాకు పెట్టేసి ఉసిరికాయలని నేను ఎలా రౌండ్గా కట్ చేస్తున్నానో అలా అయితే కట్ చేసుకొని పెట్టుకోండి. దీని మీద పువ్వొత్తులను అయితే పెట్టేసుకుంటే చాలా బాగా వెలుగుతాయి. మనం ఎన్ని దీపాలు పెట్టాలనుకుంటే అన్ని దీపాలను అయితే ఇలా సేమ్ నేను చూపించినట్లుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. చుట్టూ పెట్టినా పర్లేదండి. నేనైతే ఇక్కడ 5 తీసుకున్నాను. 5 or 3 అయితే తీసుకోవాలండి. ఇంకా ఎక్కువ పెట్టినా పర్లేదు, కానీ 2, 4, 6 ఇలా అయితే పెట్టొద్దండి. 3, 5, 7, 9 ఈ నెంబర్స్తో అయితే దీపాలని పెట్టుకోవచ్చు. ఇలా దీపాలని సెట్ చేసిన తర్వాత బొట్లు ఇంకా పూలతో అలంకరించుకోవాలి.
ఇలా అలంకరించుకున్న తర్వాత పువ్వొత్తుల్ని ఈ ఉసిరికాయల మీద అయితే పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ తులసి కోటకైతే పూజ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను నైవేద్యంగా తులసి కోటకి బెల్లం అయితే సమర్పించానండి. ఇక్కడ మనం పెట్టుకున్న దీపాలన్నిటికీ అక్షింతలు, పసుపు, కుంకుమ అయితే కొంచెం వేసి ఇక్కడైతే పూజ స్టార్ట్ చేసేసాను కదా. ఇక్కడ నేను తాంబూలం కింద అరటిపండ్లు, పూలు, పక్కలు ఇలా పెట్టేశానండి. అండ్ ఇప్పుడు ఫస్ట్ మనం దీపారాధన చేసుకోవాలి కదా. ఫస్ట్ తులసికోట ముందు అయితే దీపం వెలిగించేసి ఇక్కడ తులసికోటకి పూజ అయిపోయిన తర్వాత మనం 365 ఒత్తులు పెట్టుకున్నాం కదా. దీనికైతే ఒక 2 కర్పూర బిళ్ళలు అయితే కొంచెం నలిపేసి పౌడర్ లాగా చేసి ఆ ఒత్తుల మీద అయితే పెట్టాలండి. అలా పెడితే తొందరగా వెలుగుతాయి. సో అన్ని దీపాలకి ఇలానే కొంచెం కొంచెం రాస్తే చాలా బాగా వెలుగుతాయి. సో ఇలా చేస్తున్నాను నేను ఇక్కడ. ఫస్ట్ అయితే మనం సైడ్కి పెట్టుకుంటాం కదా దీపాలు, పిండి దీపాలు లేదంటే ఉసిరి దీపాలు. ఇక్కడ నేను ఉసిరి దీపాలు పెట్టుకున్నాను కదా. మీరు ఏ దీపాలు పెట్టుకుంటే ఆ దీపాలను అయితే వెలిగించాలి. ఫస్ట్ ఈ దీపాలని వేరే దీపంతోనే వెలిగించాలి. అగ్గిపుల్లతో లేదంటే అగరబత్తితో వెలిగించకూడదు అంటారు. నేనైతే ఇలా చేస్తాను. ఇలా వెలిగించుకొని తర్వాత కొంచెం కింద పడిపోతే అవి సెట్ చేసుకుంటున్నాను. అలా కొంచెం నీట్గా పెట్టేసుకోండి. లేదంటే పక్కన ఉన్న పూలకి, ఆకులకి అంటుకుపోతాయి కదా. సో గట్టిగా పెట్టేసుకోండి. ఇక్కడైతే మా హస్బెండ్ వచ్చేసారు. ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చారు. అప్పటి వరకు నేనైతే బయట పూజ మొత్తం కంప్లీట్ చేసేసాను కదా. ఇప్పుడైతే ఇద్దరం కలిసి 365 ఒత్తులు అయితే వెలిగించేసుకొని హారతి ఇచ్చేస్తున్నాము. హారతి ఇచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టి అక్కడైతే పెట్టేసుకుంటున్నాను. నేనైతే పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. చాలా బాగా అనిపించింది. నేనైతే ఎవ్రీ ఇయర్ తులసికోట దగ్గరే ఈ 365 ఒత్తులు అయితే వెలిగిస్తానండి. ఎందుకంటే టెంపుల్కి వెళ్ళాలి అనుకున్న పిల్లలు ఉన్నారు కదా, మాకు చాలా కష్టం అవుతుంది. అందుకే నేనైతే ఇంట్లోనే ఇలా తులసికోట దగ్గరే 365 ఒత్తులను అయితే వెలిగించుకుంటాను. నేనైతే పూజ ఇలా చేసుకున్నాను. హడావుడి లేకుండా సింపుల్గా అయితే ఇలా చేసుకున్నాను. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనే అనుకుంటున్నాను. నా పూజా విధానం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.